సర్జరీ ఆప్షన్ ఎవరికంటే యూజువల్గా -9 దాటిపోయి చాలా ఎక్కువ మైనస్ పవర్ ఉండటం, దానికి తోడు సిలిండర్ కూడా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం బహుశా లేజర్తో సరి చేయను, అప్పుడు సర్జరీ చేస్తాం 18 ఇయర్స్ పైబడిన వాళ్ళకి. అది మనం 2-3 రకాలుగా చేస్తాం. ఒకటి ICL, క్వైట్ పాపులర్. ICL అనేది క్వైట్ పాపులర్, స్టార్ ఈవీఓ విజియన్ ICL. ఇది క్వైట్ పాపులర్ టెక్నిక్, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. దాంతో ఏంటంటే బయట కాంటాక్ట్ లెన్స్ పెట్టకుండా కంటి లోపల కనుపాప కింద ఒక కాంటాక్ట్ లెన్స్ పర్మనెంట్గా అమర్చేస్తాం. ఇంకో సర్జికల్ టెక్నిక్ ఏంటంటే IPCL. అది ఈ మధ్య ఇంకా క్వైట్ పాపులర్ అయింది, ఎందుకంటే -30 దాకా సరి చేయొచ్చు. ఆ IPCLలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మైనస్ పవర్ దూరానికే కాదు, దగ్గరికి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ 40కి వచ్చారు, వాళ్ళకి -20 or 15 ఉంది, దగ్గరికి కూడా ఆల్రెడీ 40 ఇయర్స్ దాటాక చెత్తవని వచ్చి దగ్గర కూడా చదవలేకపోతున్నారు. సో ఆ దూరం దగ్గరికి కలిపి కూడా సరి చేసే టెక్నిక్ IPCLలో కొంత వచ్చిందనే చెప్పొచ్చు. సో IPCL అనే ఒక సర్జికల్ టెక్నిక్ వచ్చింది. సేమ్ ICL ఎలాగో దీంట్లో కూడా మనం చిన్న కట్ ఇచ్చి కంటి లోపలికి వెళ్ళి కనుపాప వెనకాలకి ఒక పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. అండ్ ఇది మోర్ స్టేబుల్గా ఉంటుంది. ICL కన్నా కూడా ఇది మోర్ స్టెబిలిటీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు మనం. ఇన్ని రకాల టెక్నిక్స్ అందుబాటులో ఉన్నప్పుడు మైనస్ పవర్ కానీ ప్లస్ పవర్ కానీ సిలిండర్ పవర్ కానీ ఉండి 18 ఇయర్స్ దాటి ఉంటే మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అద్దాలు లేకుండా జీవితకాలం గడపడానికి ఎలిజిబుల్ అనే చెప్పొచ్చు.